సరే పెద్దమ్మా, నేను చూసుకుంటాలే. సరే అమ్మా, ఉంటా మరి. సరే బాయ్. ఏ హాయ్, నీ దగ్గర ఏమైనా 50,000 అవైలబుల్ ఉందా? నేను నెక్స్ట్ మంత్ ఇస్తాను. ఓ సరే సరే బాయ్. ఏంటమ్మగారు అందరినీ డబ్బులు అడిగేస్తున్నారు? అదేదో నన్నే అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా. నీ దగ్గర ఎలా ఉంటాయి? నువ్వే మా ఇంట్లో పని చేస్తున్నావు. చూసుకోండి అమ్మగారు, మీ ఫోన్కి 50,000 వచ్చినాయి. నీ దగ్గర ఎలా ఉంటాయి అనగానే ఇస్తావేంటి? అయ్యో, మేము మీలా కాదమ్మా, ఒక్కరు పని చేస్తే నలుగురు ఇంట్లో కూర్చొని తినడానికి. మా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు పని చేసే వాళ్ళమే. అయినా నేను నీకు ఊరికే డబ్బులు ఇవ్వలేదమ్మా, 2 రూపాయలు వడ్డీకి ఇచ్చాను. 2 రూపాయలు వడ్డీనా? సర్లే తప్పుద్దా. చూడండి అమ్మగారు, నాకు నెల నెల వడ్డీ ఇస్తే చాలు. డబ్బులు మీకు ఉన్నప్పుడే ఇవ్వండి. కానీ ఈ లోపు నన్ను పనిలో నుంచి మానేపించారనుకోండి, నా 50,000 నాకు ఇస్తేనే నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్తా. సర్లేవే, ఇవ్వక తప్పుద్దా. టయానికి హెల్ప్ చేసావు, ఇస్తాలే. ఇంతకీ మీ ఆయన ఏం చేస్తుంటాడే?